హిమాలయాల వెనుక ఒక రహస్య నగరం దాగి ఉంది. అక్కడ మనుషులు చనిపోరు, వృద్ధాప్యం రాదు, కాలం అసలు మనలా గడవదు. ఇది కేవలం ఒక ఊహ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సాక్షాత్తు శ్రీమద్ భాగవతంలోనే ఈ నగరం గురించి, అక్కడ నివసించే అమరజీవుల గురించి స్పష్టంగా రాసింది. అదే శంభల. గూగుల్ మ్యాప్స్కి దొరకని ఈ హైటెక్ నగరం కోసం అటు అడాల్ఫ్ హిట్లర్ నుండి ఇటు ఆధునిక సైంటిస్టుల వరకు అందరూ వెతికారు. ఎందుకంటే అక్కడున్న టెక్నాలజీ మనకంటే వేల ఏళ్లు ముందు. 1920లో నికోలస్ రోరిచ్ అనే రష్యన్ ఎక్స్ప్లోరర్ హిమాలయాల లోతుల్లో ఒక వింత గుహను కనుగొన్నాడు. అక్కడ పరిస్థితులు చూసి అతనికి మతిపోయినట్లయింది. అక్కడ మనుషులు గాల్లో తేలుతున్నారు, గోడల నుండి వింత కాంతి వస్తోంది. తను ప్రాణాలతో బయటపడి ఒక డైరీ రాశాడు. కానీ ఆ డైరీలోని చివరి పేజీలో తను రాసిన ఆఖరి మాట, వాళ్ళు మన ప్రపంచంలోకి వస్తున్నారు. అసలు వాళ్ళెవరు? రాబోయే కల్కి అవతారానికి ఈ నగరానికి ఉన్న కనెక్షన్ ఏంటి? పార్ట్ 2లో ఆ